ఖరీఫ్లో వర్షాధారంగా తక్కువ కాలంలో మంచి దిగుబడినిచ్చే పప్పు జాతి పంట సోయా చిక్కుడు. ఈ పంట సాగు వల్ల భూసారం కూడా పెరిగే అవకాశం ఉండటంతో చాలా మంది రైతులు సోయా సాగును చేపట్టారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు చీడపీడలతో పాటు పోషక లోపాలు ఏర్పడ్డాయి. వీటి నుండి పంటను కాపాడుకునేందుకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తక్కువ సమయం తక్కువ శ్రమతో రైతుకు మంచి నికర లాభం అందించే పంటల్లో సోయా చిక్కుడు ఒకటి. ఇది లెగ్యూమ్ జాతికి చెందిన పప్పు జాతి పంట. అయితే నూనె గింజ పంటగా దీనికి అధిక ప్రాధాన్యత ఉంది. అందుకే ఆదిలాబాద్ జిల్లాలో అధికంగా పత్తి తరువాత సోయా పంటను సాగు చేస్తూ ఉంటారు రైతులు. అయితే ఇటీవల వరుసగా కురిసిన వర్షాలకు సోయా పంటలో పలు సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా అక్కడక్కడ పురుగులు, తెగుళ్లు సోకినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రస్తుతం వీటిని అధిగమించి పంటను ఏ విధంగా కాపాడుకోవాలో రైతులకు వివరాలు తెలియచేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రాజశేఖర్. ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి తర్వాత ప్రధానమైన పంట సోయాబీన్. మరి గత 4-5 రోజుల నుంచి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు అధికంగా కురుస్తూ ఉన్నాయి. వాటికి అనుగుణంగా మరి రైతులు ప్రస్తుత పరిస్థితులలో సమస్యలను గమనించి వాటికి తగు చర్యలు చేపట్టాలి. సో ముఖ్యమైన సమస్యలు చూసినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క వేరుకుళ్ళు కానీ కాండపు కుళ్ళు కానీ అక్కడక్కడ గమనించడం జరిగింది. వాటి నివారణకు వీలైనంత వరకు కార్బండైజిమ్ ప్లస్ మ్యాంకోజెబ్ అనే మందుని 2 గ్రాములు లీటర్ నీటి కలిపి మొక్క మొదట్లో కొంత పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా మరి కొంత పెరుగుదల లోపం కానీ పోషకాల లోపాలు కానీ కనబడుతూ ఉన్నాయి. అంటే చిగురాకులు పసుపు రంగులో మారడం అనేది గమనించడం జరిగింది. వీటి నివారణకి 3-19 లేదా 13-0-45 10 గ్రాములు లీటర్ నీటికి, దాంతోపాటు మరి ఫార్ములా 4 5 గ్రాములు కలుపుకొని పంట పైన పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క సల్ఫర్ కానీ ఐరన్ కానీ ఈ పోషక లోపాలు కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే వెటబుల్ సల్ఫర్ అనే మందుని 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. బేసల్ ఎరువులు డిఏపి కానీ పొటాష్ కానీ యూరియా కానీ వేయని పరిస్థితులలో ఇప్పుడున్న పంటలలో ఎకరానికి 25-30 కిలోల యూరియాను పైపాటుగా వేసుకోవాలి. ఇకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో ఎక్కువగా నష్టపరిచే పురుగులు కాండపు ఈగ, కాండపు తొలుచు పురుగు. మరి వీటి నివారణకి ముఖ్యంగా ఈ భూమిలో తేమ ఉన్నందున ఎకరానికి కార్బోఫిరాన్ 3G గుళికలు 8-10 కిలోల చొప్పున ఇసుకను కలుపుకొని చల్లుకున్నట్లయితే అవి ప్రాథమికంగా నివారించుకోవచ్చు. ఇకపోతే కాండపు ఈగ నివారణకి ముఖ్యంగా ఈ యొక్క ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా థయోమిథాగ్జమ్ 0.2 గ్రాములు లేదా థయోమిథాగ్జమ్ ప్లస్ లాంబ్డా సైలోత్రిన్ 0.4 మిల్లీలీటర్లు వీటిలో ఏదైనా మందును పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాండపు ఈగను నివారించుకోవచ్చు. అదేవిధంగా కాండపు తొలుచు పురుగు లేదా పెంకు పురుగు కూడా మరి అక్కడక్కడ ఆశించడం జరిగింది. కాబట్టి వీటి నివారణకు కూడా మరి ఈ యొక్క ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా థయోమిథాగ్జమ్ ప్లస్ లాంబ్డా సైలోత్రిన్ 0.4 మిల్లీలీటర్లు లేదా క్లోరాంథనిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లేదా టెట్రానిలిప్రోల్ 0.5 మిల్లీలీటర్లు వీటిలో ఏదైనా మందు పిచికారీ చేసుకున్నట్లయితే కాండపు తొలుచు పురుగుని కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే మరి తెగుళ్ళ విషయానికి వస్తే అక్కడక్కడ ఈ ఆంత్రక్నోజ్ ఆకుమచ్చ తెగులు గమనించడం జరిగింది. వాటి నివారణకి ఈ ప్రాపికోనజోల్ అనే మందుని 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ప్రస్తుతం ఆశించే తెగుళ్లను కూడా నివారించుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా సోయాబీన్ రైతులు ఈ ప్రస్తుత పరిస్థితులలో వీటిని గమనించి తగు జాగ్రత్తలు పాటించినట్లయితే మంచిగా పంట మంచిగా పెరిగి అధిక ఆదాయం, అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.